వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దాదాపు 20 రోజులుగా విదేశాల్లో ఉన్నారు. లండన్ అని, ఐస్లాండ్ అని, జర్మనీలను సందర్శిస్తున్నారని తెలుస్తోంది. ఈ పర్యటన యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరితో సమావేశాలు జరిపారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వివరాలు వెల్లడించడం లేదు అనే ప్రశ్నలు సోషల్ మీడియా వ్యాప్తంగా తలెత్తుతున్నాయి. లోక్సభలో విపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఈ దీర్ఘకాలిక విదేశీ పర్యటన జరగడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. ఇక బీజేపీ నాయకులు ఇలాంటి పర్యటనలను తరచూ పర్యాటకంగా విమర్శిస్తుంటారు. రాహుల్ గాంధీ గతంలో కూడా అనేక విదేశీ యాత్రలు చేశారని, కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ సెషన్ సమయంలో ఆయిలింగ్ యాత్రలు చేసేవారని చాలామంది సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు. ఈసారి యాత్రలో ఐస్లాండ్ వంటి అనూహ్య దేశాలు చేరడం, పర్యాటక వివరాలు స్పష్టంగా తెలియకపోవడం అనుమానాస్పదకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ వర్గాలు దీనిని అధికారికంగా కానీ పర్యటనగా చెబుతున్నట్లు సమాచారం. కానీ ప్రజాప్రతినిధిగా పారదర్శకత అవసరమని విమర్శకులు అంటున్నారు. ఈ పర్యటన ఆధారంగా కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లండన్, ఐస్లాండ్, జర్మనీల్లో ఎవరిని కలిశారు? దేని మీద చర్చించారు? ఇదే సమయంలో సొరస్ కొడుకు ఐస్లాండ్లో ఉంటారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికమా కాదా? అక్కడ భారతీయ సంతతితో కలవడం, రాజకీయ సంబంధాలు పెంచడం వ్యక్తిగత కారణాలా? అక్కడి భారతీయ సంతతితో కలిసినట్టు వార్తలు ఏంటి? వీటిలో నిజానిజాలు ఏంటి? కాంగ్రెస్ యాత్రపై వివరణాత్మక అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదు? లోక్సభలో విపక్ష నాయకుడి కార్యకలాపాలు ప్రజల సమాచార హక్కు పరిధిలోకి వస్తాయా రావా? గతంలో కూడా రాహుల్ గాంధీ విదేశీ యాత్రలు, వాటి ఖర్చులు, ఫండింగ్ మూలాలపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కొన్ని యాత్రలు అధికారికంగా ప్రకటించకపోవడం, ఖర్చులు ఎవరు భరించారనే అంశాలు వివాదాస్పదమయ్యాయి. భారతీయ రాజకీయాల్లో విపక్ష నాయకులు విదేశాల్లో కూడా క్రియాశీలకంగా ఉండడం సాధారణమే. కానీ ఆయా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం, జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండాలి అనేది ప్రజాస్వామ్యానికి అవసరం. రాహుల్ గాంధీ గతంలోనూ విదేశాల్లోని భారత సంతతితో కలిసి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. అయితే ఈసారి వివరాల లోపం విమర్శలకు దారితీస్తోంది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత అనేది చాలా ముఖ్యం. రాహుల్ గాంధీ తన పర్యటన వివరాలను స్పష్టంగా వెల్లడించి సందేహాలను తీర్చాలి. లేకుంటే కాక్రోచ్ ధర్నా డ్రామాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే కుట్రల కోసం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడని వస్తున్న వార్తలు నిజమని జనాలు అనుకుంటే చాలా ప్రమాదం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.